నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. లద్దాఖ్లో ఘోర ప్రమాదం. 26 మంది జవాన్లతో ప్రయాణిస్తున్న వాహనం నదిలో బోల్తా. 7 జవాన్ల మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ప్రమాద ఘటన పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి. వీర జవానుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ఢిల్లీలో ప్రగతి మైదానంలో డ్రోన్ మహోత్సవ్ 2022. డ్రోన్ టెక్నాలజీ విషయంలో భారత్లో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమన్న ప్రధాని. కేంద్రం రాష్ట్రాభివృద్ధికి అత్యధిక నిధులు, సహాయ సహకారాలు అందిస్తోందన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజం. ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. వివరాలు చూద్దాం. లద్దాఖ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 26 మంది సైనికులతో ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు నదిలో పట్టడంతో 7 మృతి చెందారు. పార్దాపూర్ శిబిరం నుంచి హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న ఈ వాహనం సుమారు 50 నుంచి 60 అడుగుల లోతులో నదిలో బోల్తా పడింది. ఫలితంగా పలువురు జవాన్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన 26 మంది జవాన్లను పార్దాపూర్ 403 ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే లద్దాఖ్లో జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఈ ప్రమాదంలో వీర జవాన్లు కొందరు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. లద్దాఖ్లో జరిగిన ప్రమాదంలో వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం ఎంతో బాధ కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. లద్దాఖ్లో సైనికుల వాహనం ప్రమాదానికి గురి కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మన వీర సైనికులను కోల్పోవడం ఎంతో బాధగా ఉందన్నారు. నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాలతోనే ఉన్నాయన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. లద్దాఖ్లో జరిగిన ప్రమాదంలో వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి వారు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే మాట్లాడినట్టు రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. గాయపడిన సైనికులను రక్షించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటూ సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇక డ్రోన్ టెక్నాలజీ విషయంలో భారత్లో కనిపిస్తున్న ఉత్సాహం అద్భుతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో 2 రోజుల పాటు జరుగుతున్న డ్రోన్ మహోత్సవం 2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను మోదీ పరిశీలించారు. ఈ సందర్భంగా దేశంలో డ్రోన్ పరిశ్రమ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వివరిస్తూ ప్రదర్శించిన లఘు చిత్రాన్ని ప్రధాని ఆసక్తిగా తిలకించారు. అనంతరం వర్చువల్ విధానంలో 150 మందికి రిమోట్ పైలట్ సర్టిఫికెట్లను ప్రధాని అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ డ్రోన్ మహోత్సవం
కేవలం సాంకేతిక ప్రదర్శన మాత్రమే కాదని, నూతన భారత్ యొక్క వేడుక అన్నారు. కొత్త ప్రయోగాల పట్ల అపూర్వమైన సానుకూలత కనిపిస్తుందన్నారు. 8 ఏళ్ల క్రితం భారతదేశంలో సుపరిపాలనను అమలు చేయడం ప్రారంభించిన సమయం ఇదన్నారు. కనీస ప్రభుత్వం గరిష్ట పాలనా మార్గాన్ని అనుసరిస్తూ సులభతరమైన జీవనం, సులభతర వ్యాపారానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మంత్రాన్ని అనుసరించి దేశంలోని ప్రతి పౌరుణ్ణి ప్రభుత్వంతో అనుసంధానించామన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందటంతోనే లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతున్నాయన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు నేరుగా ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారన్నారు. ड्रोन टेक्नोलॉजी को लेकर भारत में जो उत्साह देखने को मिल रहा है वो अद्भुत है। ये जो ऊर्जा नजर आ रही है वो भारत में ड्रोन सर्विस और ड्रोन आधारित इंडस्ट्री की लंबी छलांग का प्रतिबिंब है। ये भारत में एम्प्लॉयमेंट जनरेशन के एक उभरते हुए बड़े सेक्टर की संभावनाएं दिखाती है। आज भारत स्टार्टअप पावर के दम पर दुनिया में ड्रोन टेक्नोलॉजी का सबसे बड़ा एक्सपर्ट बनने की ओर तेज गति से आगे बढ़ रहा है। ये उत्सव सिर्फ एक टेक्नोलॉजी का नहीं बल्कि नए भारत की, नए गवर्नेंस का, नए प्रयोगों के प्रति अभूतपूर्व पॉजिटिविटी का भी उत्सव है। जिस टेक्नोलॉजी तक देश के एक बहुत छोटे से वर्ग की पहुंच थी, हमारे यहां मान लिया गया टेक्नोलॉजी ने एक बड़े रईस लोगों का कारोबार है। सामान्य मानव की जिंदगी में उसका कोई स्थान नहीं है। उस पूरी मानसिकता को बदल करके हमने टेक्नोलॉजी को सर्वजन के लिए सुलभ करने की दिशा में अनेक कदम उठाए हैं और आगे भी उठाने वाले हैं। टेक्नोलॉजी ने लास्ट माइल डिलीवरी को सुनिश्चित करने में, सैचुरेशन के विजन को आगे बढ़ाने में बहुत बड़ी मदद की है। और मैं जानता हूं कि हम इसी गति से आगे बढ़कर अंत्योदय के लक्ष्य को प्राप्त कर सकते हैं। बीते 7-8 वर्षों का अनुभव मेरा विश्वास और मजबूत करता है। मेरा भरोसा बढ़ता जा रहा है। जनधन, आधार और मोबाइल की त्रिशक्ति जैम, इस ट्रिनिटी की वजह से आज हम देश भर में पूरी पारदर्शिता के साथ गरीब को उसके हक की चीजें जैसे राशन जैसी बातें हम पहुंचा पा रहे हैं। इस महामारी के दौरान भी हमने 80 करोड़ गरीबों को मुफ्त राशन सुनिश्चित किया है। ये हमारे टेक्नोलॉजी सॉल्यूशन की करेक्टली डिजाइन करने, एफिशिएंटली डेवलप करने और प्रॉपरली इंप्लीमेंट करने की शक्ति है कि आज भारत दुनिया का सबसे बड़ा वैक्सीनेशन अभियान सफलता से चला रहा है। ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31న కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో మాట్లాడనున్నట్లు చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో ఈరోజు ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే 13 అంశాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఈ లబ్ధిదారులతో ఉదయం 10:15 నుంచి 10:50 లోపు ప్రధానమంత్రి మాట్లాడతారని తెలిపారు. ఒక్కో పథకానికి సంబంధించి 5 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అవి ఆల్ కన్సర్న్ దాదాపు 13 స్కీమ్స్ మనకి ఇండికేట్ చేస్తున్నారు. ఆ 13 స్కీమ్స్ చూడిస్తే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ లబ్ధిదారులు ఆ స్కీమ్ల కింద ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో ఆ లబ్ధిదారులను తీసుకురావడం, మనకు నాగయ్య కళాక్షేత్రంలో దాదాపు 500 మందితో ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. వారితో ఆ బెనిఫిట్స్తో గౌరవ ప్రధానమంత్రి గారు సీఎం గారి సమక్షంలో వారితో మాట్లాడతారు. ఆ స్కీమ్ ఏ విధంగా లబ్ధి పొందారు, ఏ విధంగా అందుతూ ఉంది, కింది స్థాయి వరకు అందుతుందా లేదా, ఆ విషయాలు సమీక్షించుకోవడానికి
మరింత సమర్థవంతంగా భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయడానికి వారితో నేరుగా సంభాషిస్తారు. ఆ విధంగా మనం ఆ 13 స్కీమ్కి సంబంధించి ఒక్కొక్క స్కీమ్కి ఇద్దరు చొప్పున తాత్కాలికంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్. గోదావరి తీరాన 3500 ఎకరాల్లో విస్తరించిన కడియం నర్సరీలు, వేల రకాల మొక్కలు, వేల మందికి ఉపాధి, నూతన పరిజ్ఞానంతో కొత్త మొక్కల సృష్టి. రూపాయి నుంచి లక్షల ధర పలికే అరుదైన జాతులు, దేశ విదేశాలకు ఎగుమతులు. ప్రపంచానికి పచ్చదనాన్ని అందిస్తున్న కడియం నర్సరీలు. కడియం నర్సరీలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఈ ఆదివారం రాత్రి 7:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో. బ్యాక్ టు న్యూస్. పేదలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కర్నూలు మేయర్ బివై రామయ్య తెలిపారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారపేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1.50 కోట్ల రూపాయలతో మనబడి నాడు నేడు పనులకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో కలిసి మేయర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందన్నారు. విద్య, వైద్యము, సంక్షేమం, పేదల బ్రతుకులు మారాలంటే ఇవి మూడే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు వాటి మీద వెచ్చించడానికి ఈ ప్రభుత్వం వెనకాడే ప్రసక్తి ఉండదన్నట్టుగా మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే నాడు నేడు అనే కార్యక్రమం కింద ఫస్ట్ ఫేజ్ కింద 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ మొదలైంది. స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ స్కూళ్ళ వ్యవస్థ వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ హాజరు పర్సెంటేజ్ తగ్గిపోయింది పూర్తిగా. ఎవరు వెళ్ళాలన్నా గవర్నమెంట్ స్కూల్ వద్దలేబ్బా అనుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చూస్తున్నాం నో వేకెన్సీస్ ఇన్ క్లాసెస్ అని చెప్పేసి. అంటే ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ఎట్లాగైతే నో వేకెన్సీస్ పెట్టే అలవాటు ఉండేదో దాన్ని ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఖాళీలు లేవని బయట బోర్డు పెట్టేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే ఎంత గణనీయమైనటువంటి మార్పు వచ్చిందన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత ఏడాది ఖరీఫ్ సాగు సమయంలో ఎదురైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో విత్తనాలు, ఎరువుల లభ్యత, అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాల ఎంపిక, యాజమాన్య పద్ధతులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 820 రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంత రైతులకు ఎరువులు జూన్ 1వ తేదీ నుండి పంపిణీ చేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలు ఖరీఫ్లో సాగులోకి వస్తుందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న రైతుల ఖాతాలో 2,000 జమ చేయనున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ 1 జూన్ నుంచి కూడా మరి ప్రతి రైతు భరోసా డీ కృషి అనే యాప్ ద్వారా నమోదు చేసుకుంటే వారికి విత్తనాలు ఇవ్వడానికి కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఆహార భద్రత మిషన్ మరియు మన విత్తన పంపిణీ కింద మనం లక్ష్యం కింద పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ సీజన్లో మరి విత్తనాలతో పాటు ఎరువులు కూడా అవసరం ఉంది. సో ఆ ఎరువులు కూడా మనం అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా అక్కడ ఉన్న విస్తీర్ణాన్ని బట్టి మనం ప్రతి రైతు భరోసా కేంద్రం కూడా యూరియా, డిఏపి, ఎంఓపి లాంటి ఎరువులను కూడా ముందస్తుగా మనం, అలాగే సొసైటీస్ కూడా మనకి 46 సొసైటీస్ ఉన్నాయి 38 మండలాలు ఎరస్ట్వైలో. సో అలాంటి సొసైటీస్ కూడా మనం రైతు భరోసా కేంద్రాలతో పాటు సొసైటీస్ కూడా ఎరువుల్ని సిద్ధం చేస్తూ పంపిణీ కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రేపు 31వ తారీఖున ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని మనకు అమౌంట్ కూడా మరి 2,000 రూపాయలు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పిస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం అమల్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరిచి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్ది పలు సేవలను అందిస్తున్నారు. దీంతో ప్రజలు నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఈ పథకం కింద ఏలూరు జిల్లా
దెందులూరు మండలం సోమవారపాడులో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తోంది. గతంలో వైద్యం కోసం ఎంతో నగదు ఖర్చు చేయాల్సి వచ్చేదని, అయితే ఈ వెల్నెస్ కేంద్రాల ద్వారా భరోసా లభించిందని సోమవారపాడు వాసులు దూరదర్శన్కు వివరించారు. హాస్పిటల్ ఇక్కడే చూస్తారండి. మామూలుగా ఈ ఎమ్మెల్సీ వాళ్ళు కానీ నర్సులు కానీ వీళ్ళందరూ శుభ్రంగానే మమ్మల్ని చూస్తారండి. దీనికి గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీన్ని రూపొందించారు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేవి. ఎందుకంటే ఇవి మెరుగైన సేవలు అందించాలని గ్రామంలో రూట్ లెవెల్లో ప్రధానమంత్రి గారు 2018లో దీన్ని మొదలుపెట్టారు. మేము 2019 మార్చి నుంచి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్గా ఇక్కడ సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా కూడా గవర్నమెంట్ ఆబా అని ఆధార్ బేస్డ్ లింక్ ఐడి ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అది మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్క కార్డు వచ్చేటట్లుగా మేము దానిని చేసాము. నాకు బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడానికి ఇక్కడికే వస్తున్నాను నేను. ఇక్కడ ట్రీట్మెంట్ అది కూడా బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మేము కూలినాలకు వెళ్తామండి. ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోక ఇక్కడ చూపించుకుంటున్నామండి. కాళ్ళ నొప్పులను తలకాయ నొప్పి అండి. ఫస్ట్లో చేస్తున్నారండి, బిల్లు ఇస్తున్నారండి. పెట్టిన ధన్యవాదాలు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పేదలకు వెన్నుదన్నుగా నిలిచింది. కరోనా సమయంలో దేశంలో పేద ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏ వ్యక్తి ఆకలితో పస్తు ఉండకూడదనే లక్ష్యంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ను అందించింది. ఉచిత రేషన్ పట్ల ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవారపాడు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది మనిషికి 5 కేజీలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నదండి. ఆ బియ్యంతోనే మేము అట్టగే గడుపుకుంటూ వచ్చామండి కరువు టైంలో. ఆ కేంద్ర ప్రభుత్వం మనిషికి 5 కేజీలు బియ్యం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలండి. కరోనా టైంలో మాకు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అలాంటి టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. రేషన్ కూడా ఫ్రీ రేషన్ ఇచ్చారు. వాటి వల్ల మేము ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా బయటపడ్డాము. కాబట్టి అలాంటి హెల్ప్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. అయితే ఈ కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న టైంలో కేంద్ర ప్రభుత్వం వారు మనిషికి 5 కేజీలు చొప్పున ఉచిత బియ్యం ఇచ్చారండి. అవి ఎంతగానో ఉపయోగపడినాయి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలండి. మా ఆయనగారికి మాకు కరోనా వచ్చిన టైంలో ఏ పని లేదండి. ఏ పని లేక చాలా ఇబ్బంది పడిపోయాము. అప్పుడు కేంద్రం నుంచి మాకు మనిషికి 5 కేజీలు చొప్పున 20 కేజీలు బియ్యం ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్న నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలండి. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకుని విశాఖ మహానగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మీ షా తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా దేశంలోనే పేరు పొందిన విశాఖ మహానగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. నగరంలో క్లాత్ బ్యాగుల వాడకాన్ని దేశ ప్రధాని ప్రశంసించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కంట్రీ వైడ్ ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. అదే కాకుండా విశాఖ నగరం మీకు తెలిసే ఉంది. ప్రజలందరూ చాలా సౌమ్యులు, చాలా బాధ్యతగా ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. మన నగరం గురించి చాలా మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి అన్ని రకాల ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి అందరి సహకారము మీ ద్వారా కోరుతూ ఉన్నాను. సో మనది క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీనే కాకుండా ఇది ఒక సిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, సిటీ ఆఫ్ ఎక్సెప్షన్స్ అవ్వాలనేది నా కోరిక. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. దీనికి ప్రజలు చేయాల్సిన పెద్ద త్యాగం ఏమీ లేదు. సో ప్రతిరోజున మనం వాడే ప్లాస్టిక్ పదార్థాలు అయితే ఉన్నాయో దాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేయండి. రీసైకిల్ చేసుకుందాము. అలాగే ఎక్కడైనా ఈ పాలిథీన్ వాడాల్సిన అవసరం ఉన్న చోట క్లాత్ బ్యాగ్స్ని వాడదాము. ఇప్పుడు క్లాత్ బ్యాగ్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మన స్కూల్ పిల్లలే చాలా వరకు క్లాత్ బ్యాగ్ చేసి ఉన్నారు. సో ఈసారి ఈ జూన్ 5th నుంచి మనం కూడా బీచ్ ఏరియాలో ఒక ఎక్కువ బజార్ని పెడుతున్నాము. ఈ క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ కప్స్, అలాగే వుడెన్ స్పూన్స్ ఇటువంటివి పబ్లిక్కి అమ్మే ఒక అవకాశం ఇవ్వడానికి ఎక్కువ బజార్ అని కలెక్టర్ ద్వారా బీచ్ ఏరియాలో ఇనాగ్రేట్ చేస్తున్నాం జూన్ 5th. కాబట్టి ఈ జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, జూన్ 5th, 2022 నుంచి మన నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని మ్యాక్సిమం అయినంత వరకు తగ్గించాలి. దానికి 10 days కౌంట్డౌన్ నిర్ణయించడం జరిగింది. ఈ రోజుకి 9 days కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. సో ఈ 10 రోజుల్లో ఎవరైతే తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉందో వాళ్ళు దయచేసి ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోండి. ఈ క్లాత్ బ్యాగు ఇటువంటి దానికి షిఫ్ట్ అవ్వండి.
ఇప్పుడు మరొక బ్రేక్ తీసుకుందాం. గోదావరి తీరాన 3,500 ఎకరాల్లో విస్తరించిన కడియం నర్సరీలు, వేల రకాల మొక్కలు, వేల మందికి ఉపాధి, నూతన పరిజ్ఞానంతో కొత్త మొక్కల సృష్టి. రూపాయి నుంచి లక్షల ధర పలికే అరుదైన జాతులు, దేశ విదేశాలకు ఎగుమతులు. ప్రపంచానికి పచ్చదనాన్ని అందిస్తున్న కడియం నర్సరీలు. కడియం నర్సరీలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఈ ఆదివారం రాత్రి 7:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు, సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుంటే కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని, వైషమ్యాలు రెచ్చగొడుతూ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాయని చెప్పారు. అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి విశిష్టమైనటువంటి కని విని ఎరుగని రీతిలో నిధులు అందిస్తుంటే, సహాయ సహకారాలు అందిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ స్టిక్కర్లు వేసుకునే అవకాశం ఉన్న చోట మాత్రమే పథకాలను అమలు చేస్తూ కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గపు పనిచేస్తోంది. కేవలం డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రస్తుత వైసీపీ, గతంలో టీడీపీ ప్రజల దృష్టిని మరల్చేందుకు తమ అవినీతిని, తమ యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చేందుకే చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలు ప్రజలు గ్రహించారు. సో ఈరోజు సామాజిక సేవ ద్వారానే సామాజిక ఐక్యత ఏకీకృతమవుతుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈరోజు మహారాష్ట్రలోని పూణేలో లక్ష్మీబాయి దగ్దుషేత్ హల్వాయ్ దత్త మందిర్ ట్రస్ట్ నిర్వహించిన 125వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర భూమి ధన్యమైందన్నారు. దేశంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పూణే, మహారాష్ట్రలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటాయని పేర్కొన్నారు. इस ट्रस्ट द्वारा किए गए कार्यों में शामिल हैं जरूरतमंदों के बीच भोजन वितरण और विशेषकर मुस्लिम भाइयों का अभिनंदन, जिन्होंने अपनी जान की परवाह किए बिना अनेक हिंदू कोविड ग्रस्त मृतकों का दाह संस्कार किया। ऐसे कार्य हमारी एकता और सामाजिक सद्भावना को प्रोत्साहित करते। लोक मान्यता के अनुसार दत्तात्रेय के 24 गुरु थे, जो पंच तत्वों सहित प्रकृति से जुड़े सभी पशु, पक्षी एवं अन्य जीव थे। उनके इस अनुभव से यह रेखांकित होता है कि शिक्षा और अभ्यास सभी स्रोतों से आते हैं और आत्म प्रयास सीखने का एक महत्वपूर्ण साधन है। अतः ये हमारा प्रयास होना चाहिए कि हम प्रकृति के निकट रहें और अपना जीवन प्राकृतिक नियमों के अनुरूप व्यतीत करें। मुझे इस बात की प्रसन्नता है कि 1 जून 2021 को श्रीमती प्रतिभा पाटिल जी को मेक्सिको देश के सर्वोच्च नागरिक पुरस्कार से सम्मानित किया गया था। यह पुरस्कार उन सभी को दिया जाता है जिन्होंने मेक्सिको देश या संपूर्ण मानवता को अद्भुत योगदान दिया हो और मेक्सिको व अपने देश के पारस्परिक संबंधों में वृद्धि की हो। మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న గుజరాత్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాజ్కోట్ పరిధిలోని ఆట్కోట్లో కొత్తగా నిర్మించిన మాతుశ్రీ కేడీపీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం గాంధీనగర్లోని మహాత్మా మందిరంలో సహకారంతోనే సౌభాగ్యంపై నిర్వహించే సదస్సులో వివిధ సహకార సంస్థల నాయకులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అలాగే ఇఫ్కో సంస్థ కాలోల్లో నిర్మించిన నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 7 వరకు 3 దేశాల్లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి దమ్మురవి తెలిపారు.
ఢిల్లీలో ఈరోజు విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెబన్, సెనెగల్, ఖతర్లో పర్యటించనున్నట్లు తెలిపారు. గెబన్, సెనెగల్లో 30వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు పర్యటిస్తారని చెప్పారు. గెబన్ అధ్యక్షులు ఆలీ బొంగోతో ఉపరాష్ట్రపతి సమావేశమవుతారన్నారు. గెబన్ ప్రధానితోనూ ఉపరాష్ట్రపతి సమావేశమవుతారని, అలాగే ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారన్నారు. గెబన్లో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు. And goes to Qatar. 30th May, so 31st and 1st are the main visits in Gabon. On the 1st, the Vice President goes to Senegal from Gabon, and 1st and 2nd and 3rd are the 3 engagement days, and then he moves to Qatar. Now, let me put this visit of the Gabon first. So as you all know, Vice President is accompanied by 4 members of Parliament, part of his delegation, then their officials who are also part of his delegation. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. మన దేశంలో పాఠశాలలకు వెళ్లే 48% మంది విద్యార్థులకు కాలినడకనే అనుసరిస్తున్నట్లు నేషనల్ అచీవ్మెంట్ సర్వే వెల్లడించింది. కేవలం 9% చిన్నారులు మాత్రమే పాఠశాల వాహనం వినియోగిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 25% పాఠశాలలకు చెందిన విద్యార్థుల చదువుల్లో వారి తల్లిదండ్రుల నుంచి మద్దతు ఉండడం లేదని తేలింది. దేశవ్యాప్తంగా గతేడాది నవంబర్ 12న నిర్వహించిన ఈ సర్వేలో 720 జిల్లాల్లోని 118,000 పాఠశాలల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో 3, 5, 8, 10వ తరగతికి చెందిన మొత్తం 34 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. జీఎస్టీ కాంపోజిషన్ పథకం కింద నమోదైన చిన్న పన్ను చెల్లింపుదారులు 2021-22 సంవత్సరానికి జీఎస్టీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసిన వారికి 2 నెలల పాటు ఆలస్య రుసుమును ప్రభుత్వం రద్దు చేసింది. మే 1 నుంచి జూన్ 30 వరకు ఆలస్య రుసుమును రద్దు చేశారు. లేకపోతే ఆలస్య రుసుము కింద రోజుకు ₹50 వసూలు చేస్తారు. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టింది. రత్నగిరి జిల్లాలోని దపోలి కోస్తా ప్రాంతంలో 2017లో జరిగిన ఓ స్థలం క్రయ విక్రయాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ సోదాలు జరిగాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన డజనుకు పైగా నాయకులపై ఈడీ వివిధ కేసులు నమోదు చేసింది. ఆరోగ్యమే మహాభాగ్యం. దీన్ని అనుసరించి ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు సంక్షేమ పథకాలతో ప్రజలకు భరోసా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ కేంద్రాలతో ప్రజలు నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మురళీనగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పిస్తోంది. వెల్నెస్ కేంద్రంలో అందిస్తున్న సేవల పట్ల ప్రజలు ఎంతగానో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు. టాబ్లెట్స్ కూడా మాకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇబ్బంది లేదు. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి దీనికి ఎలా వస్తారో ప్రతిదీ ఇక్కడ చూసుకుంటున్నారు. అన్నిటికీ పుట్టబోయే బిడ్డ విషయంలో కూడా వాళ్ళు అడుగుతున్నారు, ఏం తినాలి, ఏంటి, ఇలా ఉండాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన 9 months నుంచి కూడా అక్క వచ్చి ఎవ్రీ మంత్ 9వ తారీఖున ఇలా హాస్పిటల్కి రావాలమ్మా, ఇలా చేయాలి, ఎవ్రీ మంత్ 9th తీసుకురా వస్తుంది. ఇక్కడ చూపించి మళ్ళీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిద్ది. మొన్న చికెన్ పాక్స్ వచ్చాయి 1 month బ్యాక్. దానికి కూడా ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూపించి అక్కడ నుంచి రికవర్ అయినాక ఇక్కడ తీసుకొచ్చింది అక్క ఇంటికి. ఇక్కడ హాస్పిటల్ బాగానే ఉంది. ప్రతిదీ ఎవ్రీది కూడా మెడిసిన్ కానీ ఇక్కడ చెకప్ కానీ అన్నీ బాగా చేస్తారు. హెచ్పిఐని చూడడం, మెడిసిన్ వరకు అన్నీ బాగుంటుంది. ఇక్కడ డాక్టర్ గారు కానీ అమలక్క కానీ అందరు బాగానే చూస్తారు. మా బాబుకి తలకి దెబ్బ తగలటం వల్ల ఇక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చాము. అయితే ఇక్కడ డాక్టర్లు మంచిగా రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చారు. మాకు అందుబాటులో ఈ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉండడం వల్ల మాకు అన్ని విషయాల్లో కొంత సహకారంగా ఉంటుంది. మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండానే ఇక్కడే అన్ని కార్యక్రమాలు, టెస్టులు కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ ఉచితంగానే ఇస్తున్నారు. అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది హాస్పిటల్. అందుని బట్టి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో 2 రోజుల పాటు జరుగుతున్న డ్రోన్ మహోత్సవం 2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని స్వయంగా డ్రోన్ రిమోట్ను ఆపరేట్ చేస్తూ
డ్రోన్ పనితీరును ఆసక్తిగా తిలకించారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.